నమస్తే అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియోని నేను ఎందుకు తీస్తున్నానంటే, నేను చేసిన పాపాలు అలాగే తప్పుల గురించి ఈ వీడియో చేస్తున్నానండి. నేను చేసిన పాపాలు తప్పులు ఏంటని చెప్పి అంటే అది ఈ వీడియోలో పూర్తిగా చెప్తానండి. నేను ముందుగా నా కుటుంబ సభ్యులకి, నా స్నేహితులకి, నా శ్రేయోభిలాషులకి అందరికీ నా క్షమాపణలు చెప్పుకుంటున్నానండి. ముఖ్యంగా నన్ను కన్న తల్లిదండ్రులకు, ఇప్పుడు మా నాన్నగారు లేరండి, స్వర్గస్థులు అయ్యారు. వారికి, మా కన్న తల్లికి, అలాగే నన్ను కట్టుకున్న భార్య, మా పిల్లలకి నా క్షమాపణలు చెప్పుకుంటున్నానండి. ఈరోజు నేను ఎందుకు క్షమాపణలు చెప్పుకుంటున్నానంటే, నేను చేసిన తప్పులు ఏంటంటే, ఈ అధికారులను క్వశ్చన్ చేయడం నా తప్పు అండి, ప్రశ్నించడం. అలాగే సమాజంలో జరిగే అవినీతిని ప్రశ్నించడం నా తప్పు. ఆధారాలతో సహా నేను ఫలానా వ్యక్తి తప్పు చేశాడు అని చెప్పడం నా తప్పు అయిపోయిందండి. దాన్ని నెలలు కాదు, సంవత్సరాల తరబడి కూడా నేను చెప్తున్నానండి అధికారులకి, ఎంఆర్ఓ గారికి, జంగారెడ్డి ఆర్డీఓ గారికి, ఐటీడీపీఓ గారికి, కలెక్టర్ గారికి, అందరికీ చెప్తున్నాను. అయినా ఎవ్వరూ స్పందించట్లేదండి. చివరికి పరిస్థితి ఎలాగుందంటే, నేను ఈ వీడియోని ఎందుకు చెప్తున్నానో మీకు ఫస్ట్గా చెప్పాలండి. అది ఇప్పుడు చెప్తున్నాను. ఏంటంటే, నన్ను చూసి మిగతా ఊళ్ళైనా కొంచెం ఇది జరిగింది అని చెప్పి వాళ్ళు సర్దుకుంటారు. ఏదో కొన్ని సినిమాల్లో చెప్తారు కదా, ఈ సినిమాలో పాత్రలు, ఈ సీరియల్లో పాత్రలు కేవలం కల్పితమే అని చెప్పి అంటారు కదా. నేను ఒకటే చెప్తున్నానండి, నేను ఇప్పుడు చెప్పేది అంతా నా నిజ జీవితంలో జరిగింది, వాస్తవాలు చెప్తున్నానండి. అవి ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితాల్లో జరిగిన అనుభవాలు, ఏదో ఒక సందర్భంలో జరిగిన అనుభవాలు అయి ఉండొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెంమంది సరిదిద్దుకుంటారని నేను కోరుకుంటున్నానండి. ఇక నేను చేసిన తప్పు ఏంటంటే, అధికారులను ప్రశ్నించడమే నేను చేసిన తప్పు. నేను నా స్వలాభం కోసం ఏనాడు చూసుకోలేదండి. అంతసేపు సొసైటీలో మన పబ్లిక్ కోసం ఆరాటపడడం, వాళ్ళకి జరిగే హక్కులకు భంగం కలిగితే దాన్ని ప్రశ్నించడం నా తప్పు అయిపోయిందండి. అలాగే నేను మా క్షమాపణలు ఎందుకు చెప్తున్నా అంటే, మా కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు, ముందు మన ఇంట్లో వాళ్ళని, కన్న తల్లిదండ్రులని, భార్య పిల్లల్ని చూసుకోమని ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళండి. కానీ నేను నాతో అలా చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పేవాడిని, నేను ఏ రోజు చనిపోతాను నాకే తెలియదు. అలాంటప్పుడు నాకు స్వార్థం ఎందుకు, ఈ డబ్బు, ఈ పదవులు, ఇవన్నీ ఆస్తి అంతస్తులు అనవసరం అని చెప్పి నేను అనేవాడినండి. ఈరోజు నేను బాధపడుతున్నానండి. ఏంటంటే, సొసైటీలో ఎలాగుందంటే, మార్పు ప్రశ్నించేవాడిని ఒక విలనగించి వస్తున్నారండి. వాళ్ళకి మద్దతు ఉండట్లే. ఇటు ప్రజల నుంచి మద్దతు ఉండట్లేదు, అటు అధికారులు కూడా రంజిత్ కుమార్ మన మీద క్వశ్చన్ చేస్తున్నారు కదా అని చెప్పి మన పనులు చేయకపోగా, మనం ఆధారాలు సహా, వాళ్ళు బయటపెట్టిన ఆధారాలతో సహా బయటపెట్టినా సరే వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవట్లే. చెప్తున్నాం కదా, సంవత్సరాల తరబడి. ఇక చివరాఖరికి ఎలాగుందంటే, వాళ్ళు ఎవరైతే తప్పు పని చేశారో వాళ్ళు అధికారులు, ఇంకా వాళ్ళకి అధికారులు కొమ్ము కాసేస్తున్నారండి. దాన్ని బట్టి మనం తిరిగి ఎక్స్ అయిపోతున్నాం. అలాగే వాళ్ళు కూడా ఇదే ఇచ్చేసుకొని రాజీకి, బేరాలకి వాళ్ళే ఇచ్చేసి వాళ్ళు తెలివితేటలు అనుకుంటున్నారండి. మనం క్వశ్చన్ చేయమంటే, నేను తెలివితేటలు తీసుకున్నాను కదా డబ్బు అంటున్నారు, అంతేగాని వాళ్ళు అడ్డదారులు తీసుకున్నారని చెప్పి అనుకోవట్లే. నేను ఈ వీడియో ద్వారా చెప్పవలసి ఉన్నది ఏంటంటే, నేను చాలా నరకయాత్ర అండి. ఇప్పుడు ప్రస్తుతం నాకు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులుగానే ఉన్నాయండి. నాకు రావాల్సిన ప్రాజెక్టులో వచ్చిన తర్వాత కొంతమందికి ఇచ్చాను, ఆ డబ్బులు ఇంకా రాలా. నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా. ఈ క్షణంలో నేను స్వర్గీయ మన దివంగత కోటగిరి విద్యాధరరావు గారండి, ఇదివరకు భారీ పరిశ్రమ శాఖ మంత్రి, మినిస్టర్ చేశారండి. ఆయన మాటలు గుర్తు చేసుకుంటూ చెప్పుకుంటున్నాయండి. ఒక్కోసారి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఆయన మాటలు గుర్తు వచ్చినప్పుడు. ఆయన మా నాన్నగారు ముత్యాలర్జునుడి ద్వారానే ఇక్కడ పోలవరం మెట్ట ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి తెలుసండి. రాజకీయంగా ఆయన కూడా ఎటువంటి స్వలాభం లేకుండా ప్రజాసేవకి అంకితం అన్నట్టు అనుకొని చేశారు. ఒక 7 సంవత్సరాల క్రితం చనిపోయారు. కోటగిరి విద్యాధరరావు మా నాన్నగారి దగ్గర ఇంటికి వచ్చిన తర్వాత, ఏమైనా నువ్వు హైట్గా ఉన్నావు, ఎస్ఐ ఉద్యోగం చేస్తావని అడిగితే, నేను లేదు సార్ నేను చేయనని చెప్పాను. రెండోసారి సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత, నీకు ఎడ్యుకేషన్ అంటే ఇష్టమేనా, ఎడ్యుకేషన్లో నీకు టీచర్ జాబు వచ్చేలా చేద్దామని చెప్పండి.
లేదు సార్ నేను నాన్నగారిలాగా ఉద్యోగం చేయను, నాన్నగారిలాగా సర్వీస్ చేస్తాను అన్నాను. ఈరోజు బాధ ఏడుపు వచ్చేస్తుందండి. ఏంటి నా పరిస్థితి? అప్పుడు ఆ రోజు ఆయన చెప్పినట్టు వెంట ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాను కదా. మొన్న ఒకళ్ళు అన్నారు, నేను ఇప్పుడు చిన్న జాబ్లో జాయిన్ అయ్యాను, ప్రైవేట్ జాబ్లో 12,000. ఆ రోజు ఆయన చెప్పినట్టు ఏంటంటే, మీ నాన్నగారు ఉన్నప్పుడు ఈరోజు 1,00,000 నుంచి 1,50,000 జీతం తీసుకుంది, ఈరోజు 12,000 జీతం తీసుకుంటున్నామని చెప్పి కొంచెం ఇచ్చేసారండి. అలాంటప్పుడు బాధ అనిపిస్తుంది. 12,000 ఈ రోజుల్లో ఏం సరిపోతుందని సరిపోదు. అలాగే ఇంకొకళ్ళు మన పోలవరంలో ఎస్ఐ కింద చేశారండి, ఇప్పుడు సిఏ అనుకుంటా, డి వెంకటేశ్వరరావు గారని. ఆయన ఒక మాట అన్నారు, ఏమయ్య రంజిత్ గారు, ఎందుకండి ఇవి మీరు 100 రూపాయలు వస్తూ ఉంటే 100 రూపాయలకు వచ్చేస్తారట, అవసరమైతే అప్పు చేసి పెడతారట సర్వీస్ ప్రజాసేవ. అలా కాదండి, 100 రూపాయలు 90 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి 10 రూపాయలు అదే సోషల్ సర్వీస్ చేయండి అంటే నేను ఒకటే చెప్పాను ఆయనతో. అప్పట్లో నీతి కబుర్లు వస్తాయండి, మనకు కడుపు నిండిపోయింది కదా సార్. నేను అన్నం తినేటప్పుడు ఎవరైనా వచ్చి నాకు ఆకలేస్తుందంటే మనం రేపు పెడతామంటే ఆయన కుదరదు కదా అని చెప్పి నేను నీతి కబుర్లు చెప్పినప్పుడు ఈరోజు ఆ మాటలన్నీ గుర్తొస్తాయి. నేను మెమోరీస్ లాగా ఎలాగుంటుందంటే, మనం ఏదో సొసైటీని ఉద్ధరించేద్దాం, వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాం, ఒకరికి అన్యాయం జరిగితే మనం సహించాం. ఇవన్నీ నా తప్పులేండి, నేను చేసిన పాపాలే. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఇవన్నీ నేను ప్రశ్న చేయడం వాళ్ళకి ఇది కాదు కదా. కాబట్టి నేను క్షమాపణలు చెప్పుకుంటున్నానండి. ఇవి ప్రతి ఒక్కరికి నేనే కాదండి పర్ఫెక్ట్గా ఉన్నది, నేనే నిజాయితీ పడినాను అట్లా. ఇటువంటి వాళ్ళు చాలామంది పేజ్ చేస్తున్నారు. అటు అధికారులు, ఇటు ఇంట్లోనేమో వాళ్ళ వ్యక్తిత్వం ప్రతి ఒక్కల ఆత్మ వంచన చేసుకోకుండా ఉంటారండి. ఆయన వ్యక్తిత్వం కోసం ఆయన ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడినా ఎవడో పట్టించుకోరు. ఇలాగ నాకులాగా చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా నేను చెప్తానండి, ముందు మీరు మీ ఫ్యామిలీ కోసం ఎంతో కొంచెం అంటే స్వార్థం ఉండాలండి అంటారు. నేను ఇదివరకు స్వార్థం ఉండకూడదు అనుకునేవాడిని, ఇప్పుడు స్వార్థం ఉండాలి. ఏంటంటే మన వరకు కొంచెమన్నా మన భార్య పిల్లలు ఇంట్లో వాళ్ళ కోసం స్వార్థంగా ఉండాలి. మరీ స్వార్థం అంటే ఇది అక్కర్లే, కాస్త మీకోసమైనా ఉంచుకొని అప్పుడు ప్రజాసేవ చేయాలి. ఈ వీడియో ద్వారా నేను అది చెప్పాలనుకుంటున్నానండి. చాలామంది ఎలా అసలు చెప్పడానికి ఇది అవ్వట్లేదండి. నా జీవితం నేను సర్వీస్ చేస్తున్నాను. ఇక ముందు నేను ఈ వీడియో ద్వారా చెప్పలేను అంటే, నేను అధికారులని ప్రశ్నించడం, ఆధారాలతో సహా క్వశ్చన్ చేయడం నిలుపుదల చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే దీనివల్ల నా టైం వేస్ట్, నా లైఫ్ ఇది వేస్ట్. నేను ప్రైవేట్ జాబ్లో చేద్దాం అనుకుంటున్నాను కదా, అది కూడా చాలా ఇదే. కాబట్టి నాకు జిరాక్స్ కూడా వేస్ట్. నా మధ్య ఒక పత్రికా విలేకరు మిత్రుల ద్వారా ఒకరు చెప్పారు, ఎందుకంటే రంజిత్ గారు ఇది మీకు జిరాక్స్లు వేస్ట్, మీ టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ ఇవన్నీ అని చెప్పి. అది ఇప్పుడు నాకు అనవసరం ఇప్పుడు తెలిసిందండి. అది ఈరోజు ఎన్ని మెమోరీస్ నాకు గతంలో జరిగినవన్నీ ఈరోజు గుర్తొచ్చి నాకు ఏడుపు వచ్చేస్తుంది. కాబట్టి నాకులాగా చాలామంది నిజాయితీ, నీతిగా, నిస్వార్థంగా వ్యక్తిత్వం పోకూడదని ఉన్నవాళ్ళు చాలామంది ఉంటున్నారు. అటువంటి వాళ్ళు కనువిప్పుగా ముందు మీరు చూసుకోండి. నేను స్వార్థం వద్దు అనట్లే, ఇన్నాళ్ళు నేను స్వార్థం వద్దు అన్నాను. ఇప్పుడు స్వార్థంగా మీకంటూ కొంచెం ఇచ్చేసుకోండి. మీరు ఎలాగా అన్యాయంగా 10 మంది దగ్గర తినే మనస్తత్వం కాదు. అలాంటప్పుడు మీ స్వార్థంగా మీరు కష్టపడి చేసుకోండి. ఎంతసేపు ప్రజా సర్వీసు, సోషల్ సర్వీసు. ఇంకోటండి, నాకు రాజకీయాలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. నేను రాజకీయాల్లో ఉండాలని చెప్పి ఇచ్చేసాను. కానీ నా వెనకాల ఉన్న వాళ్ళే, నా ఇచ్చేసే వాళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలనుకుంటున్నారు. కానీ నన్ను చిన్న ప్రెసిడెంట్, ఎంపీడీసీ స్థానిక సంస్థల్లో కూడా సపోర్ట్. ఇప్పుడు ప్రజలు ఓట్లు వేయడం, ఏడిపోవడం తర్వాత విషయం. ముందు వీళ్ళే వెనకాల ఉండి కాలు నరికేసేలాగా, ఇదంతా తడిగుడ్డ దగ్గర గొంతుకోయడం అని అలాగా ఎలాగుందంటే, ముందు వెళ్ళడం, తర్వాత వాళ్ళు నాకు ఇష్టం ఏదనుకుంటా. అసలు వాళ్ళకి ఎందుకు, మనమేమో ప్రజల కోసం ఏదో చేద్దామని పదవులకు వెళ్తున్నాం. మనం రాజకీయాల్లో వచ్చామంటే పదవుల కోసం ఆస్తి సంపాదించుకోవడం, డబ్బు సంపాదించుకోవడం కాదండి. మనం గతం నుంచి ప్రజాసేవ చేస్తున్నాం కదా. మా నాన్నగారు సర్వీస్ చేశారు, అలాగే నేను సర్వీస్ చేస్తున్నాను ఒక 15-20 సంవత్సరాల నుంచి. అలాంటప్పుడు మనం ఎందుకు రాజకీయాల్లో వెళ్ళకూడదని చెప్పి అల్లే క్రమంలో ఇక్కడ లోకల్ లీడర్సే కొంతమంది నా అనుకున్న వాళ్ళే నన్ను వెళ్ళడానికి ఇష్టపడట్లే. ప్రజలు ఓట్లు వేయడం ఇదే అవసరం. ప్రజలకి మరి రంజిత్ దగ్గర నుంచి సర్వీస్ కావాలనో లేకపోతే వాళ్ళకి కావాలని నేను ఇవ్వట్లేదు అనుకోండి, నేను అనుకుంటున్నానండి. కాబట్టి ప్రజాసేవ చేదురు,
కానీ ముందుగా మీరంటూ కొంత మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసేలాగా మీరు కాస్త ఇచ్చేసుకోవాలండి. ఈ వీడియో ద్వారా నేను పూర్తిగా చెప్పాల్సింది ఏంటంటే, ముందుగా మీరు మీ కుటుంబ సభ్యుల్ని, మీ తల్లిదండ్రులని, భార్య పిల్లల్ని అందరినీ మీరు మంచి సమాజంలో మంచి పొజిషన్. ఈరోజు డబ్బుకి ఉన్న విలువ మనిషికి లేదండి. పదవిలో డబ్బు పదవి ఉన్న ఊరికి ఉన్న విలువ మంచితనంగా వ్యక్తిత్వంగా ఉన్న ఊరికి ఉండట్లే. అది గతంలో అండి. మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు గతం. సో నేను ఈ వీడియో చెప్పాల్సిందంటే, మీ వ్యక్తిత్వం మంచితనం తర్వాత. ఇప్పుడు మంచితనం వ్యక్తిత్వం మంచోడు మీకు కూడు పెట్టవు, మీ అన్నం పెట్టవు కదండి. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు పిల్లలకి మంచి చదువు చెప్పించాలన్నా, మంచి బట్టలు కొనాలా, మంచి పొజిషన్లో ఉండాలన్నా ముందు మీరు కాస్త కొంచెం కూడబెట్టుకోవాలి కదా. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముందుగా మీరు సొసైటీలో ఉంటున్నారు, దాన్ని బట్టి మీకంటూ కొంచెం ఎంత కాస్త వెనకాల మీరు ఎలాగ నిస్వార్థంగా ఉంటారు, స్వార్థంగా వెళ్ళరు. కాబట్టి మీరు ప్రజాసేవ చేసే ముందు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ వీడియో 10 మందికి చేరే విధంగా చేరుద్దని చూసిన కొంతమంది అయినా ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుందండి. తద్వారా వాళ్ళ మనస్తత్వం మార్చుకొని ముందుకు వెళ్తారండి. లేకపోతే వాళ్ళ భార్య పిల్లలు ముందు తరాలు మా నాన్నగారి వలన నేనేం లాస్ అయిపోయాను, సరైన చదువు లేదు, ఇంట్లో సరైన ఇల్లు లేదు, సరైన వస్తువులు లేదు అని ఫీల్ అయ్యే కన్నా ముందుగా మీ వాళ్ళకి చేసిన తర్వాత బయట ప్రజలకి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను.